లేని విధంగా మన హైదరాబాద్ నగరానికి భాగ్యనగరానికి మాత్రమే పరిమితమైనటువంటి పండుగ ఈరోజు తెలంగాణలోని మారుమూల ప్రాంతాలలో కూడా అనేక వందల సంవత్సరాలుగా ఈ పండుగ జరుగుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని, ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకూడదని, మంచి వర్షాలతో పాడి పంటలతో అందరూ కూడా మరి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించాలని అమ్మవారిని కోరేటువంటి పండుగ. ప్రత్యేకంగా ఇది మహిళల పండుగ. ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు కూడా గ్రామీణ ప్రాంతాలలో కానీ మన భాగ్యనగరంలో కానీ అందరూ కూడా మరి ఎంతో సంతోషంగా ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారిని బోనాల రూపంలో అలంకరించుకొని దేవాలయాలకు వచ్చి అమ్మవారిని మరి దర్శనం చేసుకొని మరి అమ్మవారి ప్రసన్నం పొందుతారు. అటువంటి గొప్ప పండుగ ఇది. ఈ పండుగ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు ఏ గుడికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మరి ఇందులో భక్తి శ్రద్ధలతో లీనమై పండుగ చేసుకుంటారు. ఈ సందర్భంగా మరి భక్తులందరికీ హైదరాబాద్ నగర ప్రజలు కానీ, భాగ్యనగర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అందరికీ కూడా నా తరఫున ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా మరి యొక్క ప్రకృతిని కూడా మనం పరిరక్షించుకోవాలి. ఇది కూడా ప్రకృతిని పూజించేటువంటి పండుగ. అమ్మవారు అంటేనే శక్తి. అటువంటి శక్తిని పూజించేటువంటి పండుగ. మనమందరం కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాలి, శక్తిని పూజించుకోవాలి. దేశాన్ని మరి ఒక శక్తివంతంగా నిర్మాణం చేయడంలో అమ్మవారి ఆశీస్సులు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా అంబర్పేట మాంకాళి అమ్మవారి దేవాలయంలో అనేక సంవత్సరాలుగా మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క బోనాల పండుగను నిర్వహిస్తారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల పెద్దలందరూ కూడా మరి ఈ పండుగను ఎంతో అద్భుతంగా మరి వారం 10 రోజుల పాటు నిర్వహిస్తారు. గ్రామాలలో ఏ రకంగా అందరూ కలిసి ఉంటారో మా అంబర్పేటలో కూడా అదేవిధంగా ఐక్యమత్యంతో కలిసి ఉండి ఈ పండుగ చేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ యొక్క పండుగ సందర్భంగా అంబర్పేట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడము, అమ్మవారి ఆశీస్సులు పొందడము, దానికి దేవాలయ కమిటీ కూడా అద్భుతంగా ఏర్పాట్లు కూడా చేస్తారు.